నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. తల్లికి వందనం ఎప్పటి నుంచి మొదలవుతుంది? తల్లికి వందనం ఎవరెవరు అర్హులు? ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మనం సిద్ధంగా ఉన్నామా లేదా, ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం అనేది ఈ పూర్తి వీడియోలో నేను చెప్తాను, వినండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా నేను వివరిస్తాను. ఎందుకంటే మేము విలేజ్లో వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నప్పుడు ఎవ్రీ స్కీమ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా మాకు చెప్తారు. మాకు కూడా కొంచెం ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీకు వివరిస్తాం. సో వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీకోసం చేస్తూనే ఉంటాను. గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రతి ఒక్క చివరి వరకు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందించాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క హామీ ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒక ప్రధానమైనది తల్లికి వందనం. సో దానికి నిమిత్తం రీసెంట్గా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కొంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్లో స్టార్టింగ్లో ఖచ్చితంగా కూడా అమౌంట్ ఉంటుందని చెప్పారు. ఎంత కేటాయించారంటే దగ్గర దగ్గర 6,500 కోట్లు కేటాయించారు. సో నేను అనుకోవడం లాస్ట్ టైంలో ఉండేటప్పటికి 56 లక్షల వరకు తల్లులు లబ్ధి పొందారు. ఈ ఫిగర్ ఇప్పటికి పెరగవచ్చు. నా అనుకోవడం 60 lakhs వరకు కూడా వెళ్తుంది. సో ఆ యొక్క అంతమంది తల్లికి లబ్ధి పొందడానికి కోసం 6,500 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఎవరెవరు అర్హులు అనేది మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ప్రైవేట్ స్కూల్కి కానీ గవర్నమెంట్ స్కూల్కి కానీ పంపించిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే. ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అర్హుల కిందగానే పరిగణిస్తారు. సెకండ్, స్టూడెంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలండి. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు డీటెయిల్స్ కరెక్ట్గా ఉండేటట్టు చెక్ చేసుకోండి. రైస్ కార్డులో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యాడ్ అయి ఉండాలి. యాడ్ అయితే ఓకే. యాడ్ అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ మంత్లో రైస్ కార్డులో పిల్లల్ని యాడ్ చేసే వెసులుబాటును కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మఒడికి ముందే ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇస్తారు, మనం యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే, 75% అటెండెన్స్ అనేది ఇంతవరకు ఉన్న రూల్. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళే అటెండెన్స్ అనేది 75% ఉండాలనేది రూల్. దాంట్లో కూడా సడలించే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా పిల్లలు వెళ్ళేటప్పుడు హెల్త్ ఇల్నెస్ వల్ల కానీ 2-3 months బ్రేక్ వచ్చినప్పుడు ఆ యొక్క విషయాన్ని పరిగణించుకోండి. ఇది బేసిక్గా ఉండేటువంటి రూల్స్ పిల్లలకి వస్తుంది అని. ఇప్పుడు సచివాలయం కానీ గవర్నమెంట్ కానీ కొన్ని వెరిఫికేషన్ చేస్తుంది. వెరిఫికేషన్ ఏంటంటే 6 step వెరిఫికేషన్ అని ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం. ఈ 6 step వెరిఫికేషన్లో కొంతమంది చాలా వరకు ఎలిజిబిలిటీ ఉన్నా సరే చిన్న తప్పిదాల వల్ల, చిన్న కారణాల వల్ల అనర్హత సాధించారు అనే విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంత సడలింపిస్తున్నారు. ముఖ్యంగా 6 step వెరిఫికేషన్లో 6 ఉంటాయండి. 6 మనం ఒకటి చెప్పుకుందాం. అందులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే నా కామెంట్లో పెట్టండి, నేను వివరిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఖచ్చితంగా రైస్ కార్డులో రైస్ కార్డు ఉండదు. ఫ్యామిలీలో రైస్ కార్డు ఫ్యామిలీలో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకి ఎటువంటి తల్లికి వందనం పథకం రాదు. డ్యామ్ షూర్, ఇది పక్కన పెట్టండి. సెకండ్, ఎలక్ట్రికల్ కన్జ్యూమ్షన్ 300 units కన్నా అబోవ్ యూజ్ చేస్తున్న వాళ్ళకి తల్లికి వందనం అనేది ఇంతవరకు రాదని రూలు. దాన్ని కూడా సడలించే అవకాశం ఉంది. ఎందుకంటే మేము వెరిఫై చేసుకున్నప్పుడు మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళ ఆధార్ కార్డు మీద కొడుతుంటే బేసిక్గా వాళ్ళకి ఒక మీటర్ ఉంటుంది, వాళ్ళకి తెలియకుండా ఇంకో మీటర్ ఉంటుంది. అది ఎలా అంటే, లేదండి మా ఓనర్ కానీ మా చుట్టాలు కానీ వాళ్ళు అడిగామండి, ఇచ్చామండి, మా పేరు మీద ఎలక్ట్రికల్ మీటర్ పెట్టుకున్నారు, అందుకని వాళ్ళది కూడా ఇందులో యాడ్ అయిపోతుంది. మీ ఆధార్ కార్డు ఏమి ఉన్నాయో అన్నీ యాడ్ అయిపోతాయి. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవడానికి కింద లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్, 4-wheeler అంటే కార్, ఇంకా ట్రాక్టర్ కానీ మినహాయించారు. ఓన్లీ కారు వరకు అయితే ఇంతటి వరకు ఉన్న వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ కింద పరిగణించారు. ఇప్పుడు దాన్ని కూడా సడలించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఎటువంటి భయం లేదు. ఒక కారుని కూడా ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐ హోప్ అది చేంజ్ చేస్తున్నారు అంటున్నారు. సెకండ్, ల్యాండ్ 3 acres కన్నా ఎక్కువ ఉంటే ఇప్పటి వరకు ఇన్ఎలిజిబుల్, అది కూడా సడలించే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ కింద పరిగణించారు. ఇప్పుడు కూడా ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళు ఇన్ఎలిజిబుల్గానే ట్రీట్ చేస్తామంటున్నారు. లాస్ట్ ఏంటంటే, అర్బన్ ప్రాపర్టీలో 1000 square feet కన్నా ఎక్కువ ఉన్నా సరే ఇన్ఎలిజిబుల్. అంటే పట్టణ ప్రాంతాల్లో మీ యొక్క ఆధార్ మీద కానీ ఫ్యామిలీలో ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మీద 1000 square feet కన్నా ఎక్కువ ల్యాండ్ ఉన్నా సరే ఇన్ఎలిజిబుల్ కింద పరిగణించారు. ఈ యొక్క విషయాన్ని కూడా
పరిగణలో తీసుకొని దానిలో కూడా స్వల్ప మార్పులు చేసి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు ఎక్కడున్నారు, ఎంతవరకు ఉన్నారు, ఈ 6 మనం ఎలిజిబుల్గా ఆరిట్లో కూడా మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదని చెక్ చేసుకోవడానికి నేను కిందన లింక్స్ పెడతాను. అందులో ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్క లింక్లోని ఎలక్ట్రికల్ కన్జంప్షన్ అవగాని, ల్యాండ్ అవని, గవర్నమెంట్ ఎంప్లాయీ అవని, 4-వీలర్ అవని ప్రతి ఒక్క లింక్ ఇస్తాను. అందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. లేదు సింపుల్గా ఒక మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఈ 6 మనకు ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా పెడతాను నేను. ఇండివిజువల్గా ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఒక లింక్ ఉంటుంది, అందులో చెక్ చేసుకోవచ్చు. లేవి 6 కూడా ఒక దగ్గర చూపిస్తుంది ఉన్నాయా లేవని. 6 కూడా ఉన్న లింక్ కూడా నేను మీకు పెడతాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే తల్లికి వందనం పథకానికి అర్హత కలిగి ఉంటారు. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే అనర్హత లిస్టులోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అప్పుడు దాన్ని సరి చేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది. సో గవర్నమెంట్ నుండి వచ్చే మరిన్ని స్కీమ్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.